వెల్కమ్ టు ఆర్ఫై టీవీ న్యూస్. దేశ ప్రజలకు పెద్ద ఊరట కలిగిస్తూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ జీఎస్టీలపై కీలకమైన తగ్గింపు చర్యలు చేపట్టడం చారిత్రాత్మకమని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి జల్లి మధుసూదన్ తెలిపారు. జాతీయ ఆర్థిక 56వ కౌన్సిల్ సమావేశంలో నిర్మలా సీతారామన్ ఉదయం 9:30 నుంచి రాత్రి 10:45 వరకు విస్తృత స్థాయి చర్చలు జరిపిన అనంతరం గతంలో 5%, 12%, 18%, 24% అనే 4 స్లాబ్లుగా ఉన్న జీఎస్టీని ఇప్పుడు 5%, 18% అనే 2 స్లాబ్లుగా మార్పు చేయడం జరిగింది. ఈ జీఎస్టీ సవరణ కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాల ఉమ్మడి ఆమోదంతో తీసుకువచ్చారని ఆయన తెలిపారు. ఇందులో ఆరోగ్యం, మౌలిక వసతులు, వ్యవసాయ రంగం, ఎలక్ట్రిక్ గూడ్స్, చిన్న తరహా పరిశ్రమలకు అత్యధిక లాభాలు కలిగే విధంగా చర్యలు తీసుకున్నారని వివరించారు. ఈ కొత్త సవరణలు సెప్టెంబర్ 22వ తేదీ నుండి దేశవ్యాప్తంగా అమల్లోకి రానున్నాయి. ఈ నిర్ణయం వల్ల మధ్యతరగతి ప్రజలు, చిన్న వ్యాపారులు, సాధారణ వినియోగదారులు నేరుగా లాభపడతారని జల్లి మధుసూదన్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా తిరుపతి జిల్లా బీజేపీ నాయకత్వం ఆధ్వర్యంలో అన్నారావు సర్కిల్ వద్ద ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చిత్రపటాలకు పాలాభిషేకం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తిరుపతి జిల్లా అధ్యక్షులు సామంచి శ్రీనివాస్, రాష్ట్ర అధికార ప్రతినిధి జల్లి మధుసూదన్, మాజీ రాష్ట్ర కార్యదర్శి ముని సుబ్రహ్మణ్యం, చిత్తూరు పార్లమెంట్ ఇన్ఛార్జ్ రాటకొండ విశ్వ, మాజీ జిల్లా కార్యదర్శి వరప్రసాద్, మహిళా నేతలు, జిల్లా ఉపాధ్యక్షురాలు అనుష రామకృష్ణ, పార్వతి, తిరునామాలి రూపేష్ బాబు, తిరుపతి రూరల్ మండల అధ్యక్షులు శుభకర, తిరుచానూరు అధ్యక్షులు ఇంద్రారెడ్డి తదితరులు పాల్గొని కేంద్ర నాయకత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. భారతదేశ ప్రధాని నరేంద్ర మోడీ గారికి, అలాగే కేంద్ర ఆర్థిక మంత్రివర్యులు నిర్మలా సీతారామన్ గారికి, యావత్ దేశంలో ఉన్న ప్రజలందరూ కూడా హర్షలను తృప్తికరమైన, సంతోషకరంగా జీవించేదానికి ఏదైతే కేంద్ర ఆర్థిక మంత్రివర్యులు నిర్మలా సీతారామన్ గారు 56వ కౌన్సిల్ సమావేశాన్ని కేంద్రంలో ఉదయం 9:30కి చర్చించి రాత్రి 10:45 గంటల వరకు ఈ జీఎస్టీ మీద చర్చ జరగడం జరిగింది. ఈ కౌన్సిల్లో తీసుకున్న తీర్మానాలు గతంలో మనకు 4 రకాల స్లాబులు ఉండేటివి. 5%, 12%, 18%, 24% కూడా జీఎస్టీ చెల్లించే విభాగంలో ఉన్నాము. అలాంటి స్లాబుల్ని ఇప్పుడు కేంద్ర మంత్రివర్యులు 2 స్లాబులుగా డివైడ్ చేయడం జరిగింది. మనకున్న జీఎస్టీ ఓన్లీ 5%, 18% మాత్రమే. ఇది ఒక కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన జీఎస్టీ కాదు. అటు కేంద్ర ప్రభుత్వం, ఇటు రాష్ట్ర ప్రభుత్వాలు 2 ఒప్పందంతోనే ఈ జీఎస్టీ అంగీకారం చేయబడినది. అందులో ప్రాథమికంగా ఇక్కడ తీసుకుంటే మన ఆరోగ్యానికి సంబంధించిన ఏమైనా కావచ్చు, థర్మామీటర్లు కాని నుంచి, రక్త పరీక్షలు చేసే కిట్లు కాని నుంచి, స్టెతస్కోప్ కాని నుంచి, చిన్న చిన్న పరికరాలు కూడా ఇంతకుముందు గతంలో కొన్ని విభాగాలకి అత్యధిక శాతం జీఎస్టీ పే చేస్తున్నారు. అలాగే వ్యవసాయ రంగంలో అత్యవసర ముఖ్యమైనది ట్రాక్టర్ విభాగాలైనా కానీ మిగతా అన్ని రకాల వాటిలో కూడా, అలాగే మనం అందరం అత్యధిక శాతం యువకులు 80% మోటార్ బైకుల మీద రన్ చేస్తారు. ఈరోజు మోటార్ వాహనాల్లో కూడా అత్యధిక శాతం జీఎస్టీ తగ్గించడం జరిగింది. అలాగే ప్రతి ఇంటిలో గృహిణి వాళ్ళ సంసారం, వాళ్ళ కుటుంబాలతో పాటు తనకు కావాల్సిన గ్రైండరు, మిక్సర్లు, టీవీ, ఫ్రిడ్జ్లు ఇవన్నిటి కూడా నిత్యావసర సరుకులన్నింటిలో కూడా ఈరోజు ఈ జీఎస్టీ వల్ల అందరూ లబ్ధి పొందుతున్నారు. ఇప్పుడు ఇది ఏదైతే తీసుకొచ్చారో దీనికి ఒకటే చెప్పారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, భారతదేశంలో ఉన్న పేద ప్రజలందరూ కూడా వాళ్ళు తన స్వయం కృషితో ఈ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ గ్రూప్స్ ఏవైతే ప్రోడక్ట్స్ తీసుకొస్తారో వాటన్నింటినీ మన భారతీయులే ఉపయోగించుకోగలిగితే ప్రపంచ దేశానికి ఒక గుణపాఠంగా మనము మన స్వయం శక్తి, ఆర్థిక అభివృద్ధి ఏ విధంగా ఉంటుందని తెలియజేసి చెప్పారు. మనందరికీ తెలుసు, గత 2-3 నెలల నుంచి అమెరికా ట్రంప్ ఏదైతే భారత్ని టార్గెట్ చేసి అన్ని రంగాలలో కూడా మానసికంగా అలాగే ట్యాక్స్ పరంగా ఎన్నో కోతలు విధిస్తూ అసలు భయప్రాంతులు గురి చేసే తరుణంలో మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మౌనమే సమాధానంగా ఈరోజు ఆర్థిక వ్యవస్థలో తీసుకొచ్చిన ఈ జీఎస్టీ 2 స్లాబ్స్ విధానాన్ని
ప్రతి ఒక్కరూ మొన్నటి వరకు ఈ జిఎస్టీ మీద ఒక అవగాహన లేదు, అందరికీ డౌట్లు ఉన్నాయి. ఈవెన్ ఆడిటర్లు కూడా డౌట్లు ఉన్నాయి. ఒక రెస్టారెంట్కి పోతే డౌట్లు ఉన్నాయి, ఒక హోటల్కి పోతే డౌట్ ఉంది, ఒక చిన్న వ్యాపారస్తులు చిన్న స్మాల్ కుటీరాలు పరిశ్రమలు ఇంట్లో చేసే వాళ్ళకి కూడా డౌట్లు ఉన్నాయి. ఎవరికి ఎంత ట్యాక్స్ పే చేస్తున్నాం, స్టేట్కి ఎంత పే చేస్తున్నాం, సెంట్రల్కి ఎంత వెళ్తున్నాయి, ఇలాంటి అన్నిటికీ స్వస్తి చెప్పి చాలా క్లిష్టల్ అండ్ క్లియర్గా ప్రతి పేదవాడి సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రతి పేదవాడు సంతోషంగా తన జీవనాన్ని తీసుకెళ్లే విధంగా ఈరోజు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, కేంద్ర మంత్రివర్యులు నిర్మలా సీతారామన్ గారు తీసుకొచ్చినటువంటి ఈ జిఎస్టీ స్లాబ్ని రాబోయే రోజుల్లో భారతీయ జనతా పార్టీ ఈ జిఎస్టీ మీద పూర్తి అవగాహన సదస్సు కూడా రాష్ట్ర వ్యాప్తంగా మా రాష్ట్ర అధ్యక్షులు మాధవ్ గారు జరిగింది. దీని మీద ప్రజల్లోకి తీసుకెళ్లి అన్ని విభాగాలు మనకు తెలిసింది ఓన్లీ వ్యవసాయ రంగమే కాదు, చిన్న పారిశ్రామిక రంగాలే కాదు, ఆరోగ్య రంగమే కాదు, అలాగే హోటల్ ఇండస్ట్రీనే కాదు, విభాగాలు ఎన్ని ఉన్నాయో ఎలక్ట్రానిక్ గూడ్స్, టాటా కార్పొరేట్ సెక్టర్ అన్నింటిలో కూడా మనం దీని మీద ఒక పూర్తి అవగాహన తీసుకెళ్తామని తెలియజేస్తూ ఈరోజు భారతీయ జనతా పార్టీ తిరుపతి పట్టణంలో అందరి నాయకుల సమక్షంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి, నిర్మలా సీతారామన్ గారికి పాలాభిషేకంతో మా కృతజ్ఞతను తెలియజేస్తాం. మహిళా నేతలు అందరూ కూడా ఇవాళ చేశారు, వాళ్ళందరికీ కార్యకర్తలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాం. జై హింద్, జై భారత్.